మాట్లాడదాము. అనలిస్ట్ హర్షవర్ధన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సోషల్ మీడియా విష ప్రచారం పెరగడం వెనక రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది అని అంటారా? ఎందుకు సోషల్ మీడియాలో పదే పదే ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు సృష్టిస్తున్నారు? అసలు ఎప్పుడో జరిగిన దానికి ఆల్రెడీ ఒక కంక్లూజన్ కూడా ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు ఇది ఏంటి అనే విషయం పైన. మళ్ళీ దాన్ని పదే పదే ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు? కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానిక, రాజకీయ లబ్ధి పొందడానికి అంటారా? నమస్తే మేడం. ముందుగా మీకు సహచర ప్యానల్ సోదరులందరికీ, ప్రైమ్ 9 వీక్షకులందరికీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఒక చిన్న నానుడి ఉంటుంది మేడం, మనకి నిజం చెప్పులేసుకుని బయటకు వచ్చేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టొస్తుంది అని ఒక నానుడు. ఆ రకంగా ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళ మీద చేసే దుష్ప్రచారాలు, విష ప్రచారాలని మనం ఇప్పుడు ముద్దుగా ఫేక్ ప్రచారాలు అని చెప్పుకుంటున్నాము. ఇది వివిధ కాలాల్లో వివిధ రకాలుగా ఉండేది. మీరు కనుక గమనిస్తే ఒకప్పుడు పార్లమెంట్ లో ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు అపర దుర్గా అని చెప్పి కీర్తించారు అనే ఒక ఇది, అంటే క్రెడిట్ ని ఓన్ చేసుకోవటం, చెప్పని మాటల్ని కూడా చెప్పారు అంటాం. ఇది ఒకప్పుడు పేపర్ల రూపంలో ఉండేది, తర్వాత టీవీల్లో న్యూస్ ఛానల్ ఇటువంటి వాటికి వచ్చింది. సరే, ఇప్పుడు సోషల్ మీడియా రూపంలో విశృంఖలంగా ఈ భూతం అనేది కట్టలు తెంచుకుని వచ్చింది. దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఏ రాజకీయ పార్టీ, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వేరు పార్టీలు కావచ్చు, ఆఖరికి బీజేపీ, కాంగ్రెస్లు కూడా ఇందులో ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తూనే ఉంటాయి. ఇందాక మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోదరులు ఒక ఆయన మా పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండల్స్ ఎవరైనా పెట్టారా అన్నారు. కరెక్ట్ మాట చెప్పారు. కాకపోతే ఏంటంటే ఈ పెట్టే వాళ్ళందరూ వైసీపీ అభిమానులే. అలాగే తెలుగుదేశం నుంచి కొన్ని వస్తాయి, తెలుగుదేశం నుంచి పెట్టేది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం అభిమానులే. బీజేపీ నుంచి వచ్చిన బీజేపీ అభిమానులే ఉంటారు, జనసేన నుంచి వచ్చినా సరే అలా ఉంటారు. కొన్ని ఇప్పుడు గతంలో జరిగిన కొన్ని ఫేక్ ప్రచారాలు చాలా సరదాగా ఉంటాయి. వాటిని మనం ఒక్క మాట గుర్తు తెచ్చుకుందాం. ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ గారు వచ్చారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేస్తోంది, బీజేపీ అసలు సర్వనాశనం చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ ని అంటూ ఒక ఫేక్ ప్రచారం అప్పట్లో టీవీల్లో తెగ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ హల్చల్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అత్యంత కోపం అన్నట్టు ప్రచారం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడు దాని మీద ఎటువంటి విచారణ లేదు. శివాజీ గారు కరెక్టా లేదంటే బీజేపీ కరెక్టా? నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద శత్రుత్వం ఉన్నదా లేదా? దీన్ని ఎవరు తేల్చరు. ఎందుకంటే ఒక కాలం గడిచిపోయింది, అప్పటి అవసరం తీరిపోయింది. అప్పటి బీజేపీ మీద లేదంటే వేరు వ్యక్తుల మీద విష ప్రచారం చేయాలి అనుకున్నారు, చేసేశారు, అదైపోయింది. కాసేపు వైఎస్ఆర్సీపీ దగ్గరికి వద్దాం. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఘర్ వాపసీ అయ్యారు అనే ఒక రకమైన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసేవాళ్ళు. ఇంతకీ దాని మీద ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన గర్వాప్సీ అయ్యారా అవ్వలేదా? అదే పీరియడ్ లో గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పింక్ డైమండ్ ను కొట్టేశారు, పింక్ డైమండ్ నాశనం చేసేశారు అంటూ కొన్ని విష ప్రచారాలు చేశారు. అదేమన్నా జరిగిందా? అవన్నీ అబద్ధ ప్రచారాలు. ఈ అబద్ధ ప్రచారాలకు తోడు కొన్ని విష ప్రచారాలు ఉంటాయి. ఉదాహరణకు అవేంటంటే సభ్య సమాజం కూడా తలదించుకునేది. గౌరవనీయులు నారా లోకేష్ గారి మాతృమూర్తి గురించి, గౌరవనీయులు భారతి గారి గురించి, ఇటువంటి వాళ్ళ గురించి విష ప్రచారాలు చేశారు. ఈ విష ప్రచారాలకి ఇదేంటంటే పార్టీలకు మాత్రమే అతీతం కాదు. ఇది మీరు గనక గమనిస్తే దేశ రక్షణ లేదా దేశ భద్రత, దేశ అభివృద్ధి ఇటువంటి వాటిల్లో కూడా కొంతమంది కావాలనే ఇటువంటి విష ప్రచారాలు చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న సహచర ప్యానల్ అందరూ, మీరు ప్రేక్షకులు కూడా తెలుస్తూ ఉంటుంది. ఆదాని మీద హిండెన్బర్గ్ అని ఒక వ్యవస్థ అసత్య ఆరోపణలు చేసి కొన్ని వేల కోట్ల భారతీయ సంపద, ఆదాని సంపద నష్టమయ్యేట్టు చేశారు. ఇప్పుడు ప్రతి వ్యవస్థ ఆదానిది ఏమీ తప్పులేదన్నారు. అంటే ఇది విదేశీ వ్యవహారాలు, వేరు దేశాల నుంచి మన భారతదేశం మీద జరుగుతున్న కుట్ర. ఇటువంటి వాటిని కూడా నిజం అని నమ్మి మన దేశంలో వాటిని ప్రచారం చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అదొక్కటే కాదు మేడం, మనం ఏంటి హర్షవర్ధన్ గారు, ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం అనేది అజయ్ గారు చెప్పినట్టు మా పార్టీలో వాళ్ళు లేకపోతే ఇంకెవరో పెట్టుంటారు, నేను కాదనట్లేదని అన్నారు. ఓకే, మీరు కూడా అన్నారు పార్టీలో ఎవరో తెలియకుండా ఎవరో పెట్టుంటారని. బట్ పార్టీకి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఓకే, మాకు ఇది ప్లస్ పాయింట్, ఇది వీళ్ళు ఎవరో కరెక్ట్గానే పెట్టారు ఫేక్ ప్రచారము, ఇది కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అనేది ఒకటి ఫామ్ అయిపోతుంది కదా. బట్ దీన్ని ఎందుకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు దీన్ని సరి చేసుకోరు?
సరి చేసుకోరు ఎవరైనా, ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవును వాళ్ళకి కావాల్సిందని అనుకుంటారు కదా. మేడం ఇక్కడ నేను మీకు ఒకటి క్లియర్ గా చెప్తున్నాను. పార్టీలో వాళ్ళకి అదేంటంటే అశ్వత్థామాహత కుంజరహ అని చెప్పి ఇది నిజమే కానీ అబద్ధం అంటూ చెప్తారు. ఖచ్చితంగా పార్టీల్లో ఉండే పెద్ద మనుషులు వాళ్ళలో ఉండే ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ ద్వారా తయారు చేయబడి సోషల్ మీడియాలో ఇది ప్రచారం చేసే కంటెంటే. అంటే దీని వెనుక ఖచ్చితంగా పెద్దలు ఉన్నారంటారు. ఖచ్చితంగా దీని వెనుక పెద్దలు ఉన్నారంటారు. అజయ్ గారు అన్నట్టు ఇంకెవరో పెట్టారు మాకు తెలియదు అనే విషయం కాదు. అది బహిరంగంగా చెప్పే మాట, అంతర్లీనంగా వాళ్ళకి తెలుసు అది చేయించేది వాళ్లే. ఓకే, ఖచ్చితంగా వాళ్లే మేడం. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రాజధాని మునిగిపోతుంది అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి పెట్టాడు. అతని మీద చర్యలు తీసుకున్నారు, వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇటువంటి చర్యలు తీసుకోవటం కోసం ఐదర్ సుమోటోగా లేదంటే ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చి ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకని సత్వరంగా పని చెయ్యవు? ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండే కొన్ని లొసుగులు ఆ గత ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆ గత ప్రభుత్వం వాళ్ళది ఇప్పటి ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వీళ్ళకి ఉంటాయి కొన్ని ఫేక్ ప్రచారాలు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కూర్చొని, బ్యాక్ ఎండ్ లో కూర్చొని. ఫేక్ ప్రచారము లేదా విష ప్రచారము అని తెలిసినప్పుడు సత్వరంగా ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీలు ఎందుకు వెంటనే వాటి మీద తీసుకోవు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక వ్యక్తి బూట్ విసిరేశాడు మొన్న మధ్య. బూట్ విసిరేస్తే దానికి సంబంధించి ఎటువంటి సంబంధము లేని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బూట్లు విసిరేయించారు అని చెప్పి దాచేపల్లిలో షేక్ షరీఫ్ అనే ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. దాని మీద కొంతమంది వెళ్లి కంప్లైంట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అతను చెప్పింది నిజమైతే నిరూపించాలి. ఎస్, ఆర్ఎస్ఎస్ తప్పుది అని అతను నిరూపించాలి. నిరూపించకపోతే అతను చేసిన ఇది తప్పు అని చెప్పి అతను ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నా ఇష్టం తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అని చెప్పి నా ఇష్టం వచ్చిన మాట నేను సోషల్ మీడియా నాకు ఫ్రీనే కాబట్టి నేను సోషల్ మీడియాలో లేదంటే ప్రెస్ మీట్ పెట్టి నేను వదిలేసేస్తాను, మీ ఇష్టం మీరు తన్నుకు చావండి అంటూ వదిలేస్తూ ఉంటే ఈ విష ప్రచారాలని అడ్డుకోవటం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏ పని చేస్తోంది? చట్టాలు ఉన్నాయి, వాటిని ఎందుకు అమలు పరచట్లేదు? మనకి స్వాతంత్రం ఉన్నది కానీ ఫేక్ ప్రచారాల ప్రచారం మనకి లేదు. రైట్. హేమకుమార్ గారు, హర్షవర్ధన్ గారు అన్నట్టు ఈ ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైన కూటమి ప్రభుత్వం నిజంగా వారిపైన చర్యలు తీసుకుంటుందా? ఓకే, నిన్న లోకేష్ చెప్పినట్టు పోలీసులను కూడా ఆదేశించారు, అసలు ఎక్కడున్నా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని అన్నారు. నిజంగా వీటిపైన మీరు సీరియస్గా